హాయ్ హలో వెల్కమ్ టు ఏకేఎస్ న్యూస్ జోన్. బాలకృష్ణ నటించిన ప్రీవియస్ 3 సినిమాలు బ్లాక్ బాస్టర్ హిట్ అవటంతో డాకు మహారాజ్ సినిమా మీద ఫ్యాన్స్ బోలెడాశలు పెట్టుకున్నారు. ఇంతకీ ఈ సినిమా ప్రేక్షకులను మెప్పించే విధంగా ఉందో లేదో తెలుసుకుందాం పదండి. చంబల ప్రాంతంలో తాగునీరు సాగునీరు లేక అక్కడ ప్రజలు ఎన్నో కష్టాలు పడుతూ ఉంటారు. అంతేకాకుండా విలన్గా నటించిన బాబీ డియోల్ అక్కడి ప్రజలను మరింత ఇబ్బంది పెడుతూ ఉంటాడు. దీంతో అక్కడి ప్రజలు ఇంజనీర్ సీతారాంగా నటించిన బాలకృష్ణను కలిసి వారి కష్టాలు చెప్పుకుంటారు. బాలకృష్ణ వారి కష్టాలు విని ఏం చేశాడు, తను ఎదుర్కొన్న పరిస్థితులు ఏంటి, సీతారాం డాకు మహారాజ్గా ఎలా మారాడు అనేది మిగిలిన కథ. స్టోరీ లైన్ పరంగా డాకు మహారాజ్ ఎప్పుడు చూడనిది కాదు. భగవత్ కేసరిలో తనకు సంబంధం లేని స్త్రీలను కాపాడే బాధ్యతను భుజాన వేసుకున్నట్టే ఇందులో కూడా ఒక పాపని రక్షిస్తూ ఊరి జనాల సమస్యలు తీర్చే కథానాయకుడిగా బాలకృష్ణ కనిపిస్తాడు. ఫస్ట్ హాఫ్ అంతా బోరు కొట్టకుండా నడిపించడంలో డైరెక్టర్ బాబీ సక్సెస్ అయ్యాడు. డాకు ఎంట్రీ రెండవ భాగంలో ఉండటంతో చంబల్లోయ బ్యాక్ డ్రాప్, మాఫియా మైనింగ్, పేదల కష్టాలు ఇవన్నీ ఇంతకు ముందు చూసినవే. కథ ముందుగానే ఊహించవచ్చు, కానీ బాలయ్యను చూపించిన విధానం బాగుంది. సినిమాలో తమన్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది. క్యారెక్టర్స్ని ఇంకా బాగా డిజైన్ చేసుకున్నట్లయితే బాగుండేది. చాందిని చౌదరి ఎందుకు ఉందో అర్థం కాదు. క్లైమాక్స్ ఎపిసోడ్ ఇంకా బాగా తీసి ఉంటే బాగుండేది. ప్రధాన పాత్రల మధ్య ఎమోషనల్ సీన్స్ మరీ అంతగా పండలేదు. ఫ్లాష్ బ్యాక్ ఇంకా బాగా ట్రై చేసి ఉంటే బాగుండేది. నటీనటుల యాక్టింగ్ విషయానికి వస్తే బాలకృష్ణ డాకు మహారాజ్గా, సీతారాంగా మెప్పించాడు. బాబీ డియోల్ బాగా సెట్ అయ్యాడు. మనం ఇంతకు ముందు చెప్పుకున్నట్లు చాందిని చౌదరి క్యారెక్టర్ ఎందుకు ఉందో తెలియదు. బాలయ్యకి మునుపటి సినిమాలో లాగే ఈ సినిమాలో కూడా తమన్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అదరగొట్టాడు. పాటలు ఓకే, మరీ చాట్ బాస్టర్స్ అయ్యేంత రేంజ్లో లేవు. ఫైనల్గా డాకు మహారాజ్ సినిమా యొక్క ప్లస్ పాయింట్స్ విషయానికి వస్తే డాకుగా నటించిన బాలకృష్ణ యాక్టింగ్, తమన్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, సినిమాటోగ్రఫీ అండ్ యాక్షన్ ఎపిసోడ్స్. ఇక నెగిటివ్ పాయింట్స్ విషయానికి వస్తే రొటీన్ కథ, సెకండ్ హాఫ్ కొంచెం ల్యాగ్గా ఉంటుంది, దబిడి పాట. ఫైనల్గా డాకు మహారాజ్ సినిమా ఫ్యాన్స్ని మెప్పిస్తుంది. ఫెస్టివల్ సీజన్ కాబట్టి సినిమా సక్సెస్ అయ్యే ఛాన్సెస్ కూడా ఎక్కువ ఉన్నాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్.